జై హిందూ ప్రేక్షకులకు నమస్కారం. ఈ జ్యేష్ఠ మాసంలో ఇంటికి పెద్దయినటువంటి పెళ్లి కుమారుడు జ్యేష్ఠుడు అంటాం. ఇంటికి పెద్దదైనటువంటి పెళ్లి కుమార్తెని జ్యేష్ఠురాలు అంటాం. వీళ్ళకి పెద్దవాళ్ళగా పుట్టినటువంటి జ్యేష్ఠుడికి పెద్దగా పుట్టినటువంటి ఈ యొక్క జ్యేష్ఠురాలికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. అంటే ఇది త్రిజ్యేష్ఠ అవుతుంది. అయితే 4 జ్యేష్ఠలు కూడా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠుడుగా పుట్టడము, జ్యేష్ఠురాలవడము, జ్యేష్ఠ నక్షత్రంలో ఈ పెళ్ళికూతురో పెళ్ళికొడుకో పుట్టడం. అప్పుడు 4 జ్యేష్ఠలు అవుతాయి. అప్పుడు ఎలాగండి గురుగారు అని ఒకళ్ళు నన్ను సందేహం అడిగారు. అయితే శాస్త్రము కొన్ని విషయాల రీత్యా చెప్పుద్దనమాట. ఏంటంటే జ్యేష్ఠుడైనటువంటి వాడికి జ్యేష్ఠురాలైనటువంటి పెళ్లి కుమార్తెని జ్యేష్ఠ మాసంలో ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. ఈ జ్యేష్ఠ మాసము తర్వాత ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే అధిక జ్యేష్ఠ మాసం అని వస్తుంది. ఇది ఏమి టైం అండి? ఇది మండేటటువంటి ఎండాకాలం సీజన్ ఇది. ఇప్పుడు ఈ ఎండల్లో మనిషి మనుగడే చాలా కష్టం. ఊపిరి పీల్చుకోవడం కష్టం. ఎండల్లో నుంచి బయటికి ఆ ఎండ తట్టుకోలేక ఆ తాపము చాలా ఎక్కువగా ఉంటుంది. పైల్స్ పేషెంట్స్కి వాళ్ళకి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. వీలున్నంత వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఎవరైతే మందు బాబులు ఉన్నారో అటువంటి వాళ్ళు అస్సలు మందు తాగకూడదు. ఈ హాట్ కానీ బీర్ కానీ తాగితే పైల్స్ ఉన్నటువంటి వ్యక్తులకు రక్తస్రావం ఇమీడియట్ అయిపోతుంది అన్వి తిన్న వాళ్ళకి. ఇవన్నీ హెల్త్ గ్రౌండ్స్లో చెప్పబడేటటువంటివి. మరి మేము వివాహాలు చేస్తామండి అంటే అసలు జ్యేష్ఠ మాసంలో ఏ వివాహము శుభకార్యం పనికిరాదని శాస్త్రం చెప్తుంది. అలాగే మరి పెట్టుడు ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అందుకోసము జ్యేష్ఠ మాసంలో వివాహాలు లేవు కాబట్టి జ్యేష్ఠుడైనటువంటి పెద్దవాడిని జ్యేష్ఠురాలకి చేయకూడదన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి వివాహం పెట్టిన తర్వాత గర్భధానం శోభనం చేయాలి, వాళ్ళకి కాపురం చేయాలి. ఎండాకాలంలో కామానికి నిషిద్ధం. ప్రతి జీవిని మీరు చూసుకోండి, చిత్తకార్తె అంటాము. కుక్కలను కనుక చూసుకుంటే ఆ వర్షాకాలం పడేటటువంటి టైంలో చిత్తకార్తె టైంలోనే అవి సంభోగం చేసుకుంటాయి, మేటింగ్. అది మనిషి జీవుడు, దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈటింగ్ అండ్ మేటింగ్ మనిషి తినడము, సంభోగించడము, రిప్రొడక్షన్ చేయాలి కాబట్టి ఎండాకాలంలో మనుషులు వాళ్ళ మనుగడే ఎక్కువ, ఓవర్ హీట్ ఎక్కువ ఉంటుంది బాడీలో. సో కామం వల్ల ఇంకా ఎక్కువైపోయి నర్వ్స్ అన్నీ కూడా మరి చిట్లడానికి అవకాశాలు ఉంటాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ మాసంలో ఈ జ్యేష్ఠులకు పెళ్లి చేయకూడదు అనే రీజన్ చెప్తారు. అంతకుమించి పెద్ద రీజన్ ఏమీ లేదు. అలాగే ఈ జ్వరం వచ్చినటువంటి వాళ్ళని కనుక ఒకే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో ఉండేటప్పుడు తండ్రి తన కొడుకు చెప్తాడు, ఏమని జ్వరంతో ఉన్నటువంటి భార్యతో సంభోగం చేయడానికి వీడు కొడుకు వెళ్తే, నువ్వు వచ్చేసే బయటకు వచ్చేసి నువ్వు బయటకు వచ్చేయి అని చెప్పి పిలుస్తారు. ఎందువలన వాళ్ళకి తెలియదు పిల్లలకి. కామా తురాణం లజ్జ నా భయం. కామంతో కళ్ళు మూసుకున్న వాడికి భయము, సిగ్గు, లజ్జ గిజ్జ ఏముండవు. అలాగే కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగడని ఉంది. వాడికి 3 రోజులు నాకు తెలిసినటువంటి వర్డ్ అండ్ డీడ్ స్కూల్లో సుధా అని ఒక ఆమె పనిచేసేది. ఆమె మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళు 3 రోజులు శోభనం గదులు, మొహం కడుక్కోవడం, బయటికి రావడం, టిఫిన్ తినడం ఏం లేవంట. హయత్ నగర్లో ఉండేవారు. మొత్తం 3 రోజులు కూడా రూములు క్లోజ్డ్ అంట. మరి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అంటే అది తప్పు కాదు, కానీ అతిమించిన శృంగారము, మితిమించిన శృంగారం చేయకూడదు. అందులో ఈ ఎండాకాలంలో చేస్తే మెడికల్గా ప్రాబ్లం. కాబట్టి శాస్త్రాన్నిలాగా ప్రజలందరికీ అర్థం కాదు కాబట్టి ఈ ఒక్క రీజన్ కోసమే చెప్తారనమాట. అందులోనూ రవి శుక్రుడితో కలిసి ఈ మన నెలలో ఉంటాడు. శుక్రుడు ఈ యొక్క మేటింగ్కి, శృంగారానికి సింబల్. దానికి శత్రువైనటువంటి రవి ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఏమవుతాయంటే అన్నెసరీ డిస్కషన్స్ జరుగుతాయి. శోభనం గదిలో సరసాలు ఆడుకోవాలి, కానీ నీకు పాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నువ్వు వాడితో తిరిగావా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, పాత గర్ల్ ఫ్రెండ్, ఇలాంటి చెత్త టాపిక్స్ అన్నీ వస్తాయి, వచ్చి డైవర్సుల వరకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ కారణం రీత్యా జ్యేష్ఠురాలకి జ్యేష్ఠుడికి ఈ జ్యేష్ఠ మాసంలో చేయకూడదని అన్నారు. మరి మిగతా వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో చేస్తేనండి అంటే అంత ఎఫెక్ట్ ఇవ్వదు. ఎందువల్లంటే ఈ బుధుడు మీనరాశిలో ఆ సమయంలో ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క సంవత్సరంలో మీనరాశిలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ డిఫరెన్స్ ఉంటుంది. మంచి ఒకటి చెప్తే మనిషి ఇంకోటి అర్థమవుతుంది. కానీ మామూలు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి బుధబలం బాగా ఉండడం వల్ల వాళ్ళు మిస్కమ్యూనికేషన్ అనేటటువంటిది ఉండదు. ఇక్కడ ఈ తింగర పిల్లలు, తింగర మాటలు, ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళకు ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది యూఎస్లోను.
అక్కడ వివాహాలు చూసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు వెళ్ళరనమాట. ముందు ఈ మెచ్యూరిటీ లేని పెళ్ళికొడుకుని, మెచ్యూరిటీ లేని పెళ్ళికూతురిని ఇద్దరిని మీరు కలిసేసుకోండిరా, మీరు మాట్లాడేసుకోండిరా, అక్కడ మాట్లాడేసిన తర్వాత మేము మాట్లాడతాం అంటారు. అది డమాలైపోతాయి ఆ సంబంధాలు. ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్, నీకు పాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీకు కొత్త పాత గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుద్ది. ఒకప్పుడు అవన్నీ కూడా ఉండకూడదు అనుకున్నాం. ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండేటప్పుడు ఇవన్నీ ఏంటి బొంగు. కాబట్టి శాస్త్రం రూపం మారుతుంది, మనుషుల రూపం మారుతున్నారు. కాబట్టి అందుకోసం దేనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో చేయకూడదని శాస్త్రం ఇట్లాంటి బయలాజికల్ రీజన్స్ లాగా ఆస్ట్రాలజికల్ రీజన్స్తో ఆ సమయంలో జ్యేష్ఠ నక్షత్రము జ్యేష్ఠ మాసంలో వికర్షణ చెందుతుంది. సేమ్ పోల్స్ దగ్గర మ్యాగ్నెటిజం రూల్ ఏంటి, పోల్స్ నార్త్ పోల్ రెపెల్ అవుతుంది, అండ్ సౌత్ పోల్ దగ్గర రెపెల్ అవుతుంది. మనము లైక్ పోల్స్ రెపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని చెప్తుంది. ఆ సూత్రంతో చేయొద్దని చెప్తాం.